హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో బర్ఫీ అండి. పచ్చి కొబ్బరితో స్వీట్ అనొచ్చు, బర్ఫీ అనొచ్చు. చాలా టేస్టీగా ఉందండి. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేదండి. పాలు, పంచదార, కాస్త నెయ్యి, పచ్చి కొబ్బరి, అంతేనండి. ఫస్ట్ పచ్చి కొబ్బరిని ఇలా బ్రౌన్ పార్ట్ అంతా తీసేద్దామండి. ఇలా అంతా తీసేసి సన్నని ముక్కలుగా చేసి పెట్టుకుందామండి పచ్చి కొబ్బరి అంతా. ఈ విధంగా ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఒక కప్పు ఇలా కొబ్బరి తురుమంతా ఒక కప్పు వచ్చిందండి. తర్వాత బాండీలో ఒక 1/2 లీటరు పాలు తీసుకొని ఫస్ట్ బాయిల్ చేసుకుందామండి. ఇలా పొంగు వచ్చినప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకుందామండి పాలని. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు చక్కెర వేసుకుందామండి. చక్కెర కరిగేంత వరకు ఇలా ఉడికించేసుకుందామండి. తొందరగా అయిపోతుందండి స్వీట్ చేయడం అయితే తొందరగా అండి. ఇలాగా చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత పచ్చి కొబ్బరి అంతా వేసేద్దామండి. వేసి హై ఫ్లేమ్లో ఒక 7 మినిట్స్ అలా ఉడికించుకుందామండి. దగ్గర పడుతుంది చూడండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి. ఒకసారి అంతా బాగా తిప్పుతుందామండి, లేకుంటే అడుగు అంటుతుంది. ఇది బాగా ఇంకా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకుందాము. ఈలోపు మనము ఒక ప్లేట్లోకి నెయ్యి రాసి పక్కన పెట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా అయింది. దగ్గర సరిపోతుందండి. మరీ గట్టిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా ఉంది చూడండి. ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి నెయ్యి రాసుకున్నాం కదండి ప్లేట్, ఇందులోకి వేసేసుకు నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేద్దామండి ప్లేట్కి. ఈ విధంగా అంత ఒకసారి ట్యాప్ చేసి అంత ఈవెన్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాము. తర్వాత ఒక అరగంట రూమ్ టెంపరేచర్, ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. చూడండి, ఇలా చక్కగా కట్ చేసుకోవచ్చు. చూస్తున్న నోరు ఉడుతుంది కదండి. టేస్ట్ కూడా అలాగే ఉందండి. చాలా చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా కట్ చేసుకుందామండి. ఒకసారి ఇలా చేసి పెట్టారంటే మీ పిల్లలు పచ్చి కొబ్బరి ఉన్నంత ఎప్పుడున్నా ఈ విధంగా చేయమంటారండి. అంతేనండి. చూడండి, చాలా చక్కగా వచ్చింది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. పాలకోవాని తలిపించినట్టుగా ఉందండి. చాలా బాగుంది. అంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట టచ్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.